హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది వచ్చేసి సాటర్డే ఆఫ్టర్నూన్ లాగ్, అంటే 12 అవుతుంది అనమాట యాక్చువల్లీ టైము. బట్ ఏంటి అంటే ఇవాళ మార్నింగ్ నుంచి ఇద్దరమే ఉన్నామన్నమాట. సో ఒకరినొకరం ఎంగేజ్ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా నేను కొంచెం మా వాడిని పక్కన పెట్టేసుకొని కొన్ని ఎడిటింగ్స్ అలా కూడా చేసేసుకున్నా. బట్ బాగానే సపోర్ట్ చేస్తాడండి. ఒక్కదాన్ని ఉంటే కొంచెం చెప్పినట్లు గుడ్ బైలా ఉంటాడు. బట్ ఎవరిదైనా సపోర్ట్ దొరికిందా అంటే ఇంకా అయిపోయి మమ్మీతోనే ఆడేసుకుంటాడు అనమాట. ఇంకా ఇప్పుడైతే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. 12 అవుతుంది కదా. మార్నింగ్ అయితే ఉప్మా ప్రిపేర్ చేసుకొని తిన్నాము ఇద్దరము. ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేద్దామని కిచెన్లోకి అయితే వచ్చా. ఇక్కడ వచ్చేసి ఇవాళ పప్పు రసం ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఒక స్పెషల్ రెసిపీ అండి. మ్యాక్సిమం అది తెలిసిన వాళ్ళకి పెద్ద స్పెషల్ అవ్వకపోవచ్చు, బట్ నాకైతే అది ఎప్పటికీ స్పెషలే అండి. ఎప్పుడు పెట్టినా సరే ఇంకా వేరే ఏమీ అవసరం లేదు, దాంతో ఎంజాయ్ చేయగలను అనమాట. ఇంకా ఇవాళ అయితే మా వాడు నేను కుక్ చేస్తా అని హెల్ప్ చేస్తూ ఉన్నాడు. బట్ ఒక్కరు ఉన్నప్పుడు వదిలేసి టీవీ చూడు అని అనలేక ఈ కష్టాలండి. సో మమ్మీస్ అందరూ నిజంగా ఎలా హ్యాండిల్ చేస్తున్నారో తెలియదు, కానీ మనం చేసే పని హాఫ్ అన్ అవర్లో చేయగలము ఎవరిది డిస్టర్బెన్స్ లేకపోతే. బట్ ఇలా పిల్లలు ఉన్నారంటే మాత్రం ఎన్ని అవర్స్ అవుతుందో చెప్పలేను. అందుకే నేను ఇలా ఇద్దరమే ఉన్నప్పుడు కొంచెం సింపుల్గా ఈజీగా అయ్యే రెసిపీస్ని చూస్ చేసుకుంటా. ఇంక ఇక్కడ పప్పుకైతే ఒక కప్పు కందిపప్పు తీసేసుకున్నాను కదా, అంటే ఒక గ్లాస్తో తీసుకున్నా. సో దానికి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా అలాగే ఒక ఆనియన్ 2 టమాటాలు అయితే యాడ్ చేసేస్తా ఉన్నా. ఇంకా ఇప్పుడు ఒక చిన్న కప్పులో కొంచెం కందిపప్పునైతే వాష్ చేసి పెట్టేసుకున్నా అనమాట. ఇది వచ్చేసి రసం కోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నా. ఇంకా చెప్పా కదా టైం లేదు అన్నప్పుడు ఇలా సింపుల్గా క్విక్గా అయ్యే రెసిపీస్ చూస్ చేసుకుంటా. అది కూడా కొంచెం త్వరగా అయ్యే రెసిపీసే చూసుకుంటా అనమాట. యాక్చువల్లీ ఇద్దరమే ఉన్నాం కదా, సో రసం ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మా వాడికి మునక్కాయలు అంటే ఇష్టం అనమాట. సో ఇవాళ వేసేసి రసం కుక్ చేద్దాము అని అయితే చేస్తూ ఉన్నా. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపును యాడ్ చేసేసుకున్నా, 2 దానిలోకి కూడా. ఇంకా వట్టి కారం పొడి అయితే పప్పు అయితే తయారు చేస్తున్నా, సో అదైతే యాడ్ చేసేసుకున్నా. అండ్ నెక్స్ట్ చింతపండు, కొంచెం మెంతాకు, ఎండబెట్టిన మెంతాకు అండి. యాక్చువల్లీ ఇలా పప్పు చేసేటప్పుడు ఏ ఆకుకూరలు లేనప్పుడు ఇలా ఈ ఆకుకూరని వేసి అయితే చేసేసుకుంటాము. ఇది మా సైడ్ అందరికీ కూడా అలవాటే. ఇంకా నెక్స్ట్ ఆ కప్పు మీద కూడా ఒక ప్లేట్ని అయితే మూసేసి లిడ్ పెట్టేసుకొని సిమ్లో పెట్టేసి ఒక 2-3 విజిల్స్ రానిచ్చేసాము అంటే గిన్నెలో అవి ఉడికిపోతాయి, అలాగే పప్పు కూడా ఉడికిపోతుంది. ఇంకా ఈలోపు అయితే చేయాల్సినవి చాలానే ఉన్నాయి కదా. సో ఇక్కడైతే రైస్కి అయితే ప్రిపేర్ చేద్దామని ఇలా బియ్యం కడిగి పెడతా ఉన్నా. ఇంకో విషయం ఏంటి అంటే ఏ కర్రీస్ ప్రిపేర్ చేసినా ఒక డేకి అయితే సరిపోయేలా చేయగలను. బట్ రసం ప్రిపేర్ చేసినప్పుడు మాత్రం డెఫినెట్గా 2 days ఉంటుంది. అది ఎంత తక్కువ చేయాలని చూసినా నాకైతే అలాగే అవుతుంది. మీకు ఇంతేనా? కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. ఇంకా ఇక్కడైతే సమ్మర్ వచ్చిందంటే నాకు పెద్దగా ఏం అవసరం లేదండి, ఏ ఫుడ్ లేకపోయినా ఉండగలను. బట్ ఇలా మ్యాంగో చట్నీ ఉంటే చాలు. చట్నీ అంటే నిల్వ పచ్చడి అయితే అస్సలు కాదండి, రోటి పచ్చడే. మ్యాక్సిమం తెలిసే ఉంటుంది చాలామందికి. బట్ నాకైతే ఇది చాలా స్పెషల్ రెసిపీ అని చెప్తా. ఏ పంచభక్ష పరిమాణాలు అవసరం లేదు, ఇది ఉంటే చాలన్నమాట. ఇంకా ఇక్కడైతే వెల్లుల్లి అయితే కొంచెం ఎక్కువగానే తీసుకుంటాను. నేను మామూలుగానే వెల్లుల్లి ఎక్కువగానే యూజ్ చేస్తాను డైలీ నా ఫుడ్లో. ఇంకా ఇలా ఇందులోకి మాత్రం వెల్లుల్లి ఎక్కువగా వేస్తేనే బాగుంటుంది. ఇలా 4 అయితే తీసేసుకున్నా. వీటిని మొత్తం కూడా వలిచేసుకొని వస్తాయి ఈలోపు. ఇంకా ఈలోపు అయితే మునక్కాయలు అయితే గుర్తొచ్చేసాయి. అవి కూడా కొంచెం వాటర్లో వేసేసామంటే చల్లదనం పోయి త్వరగా కుక్ అయిపోతాయి. లేదు అంటే గట్టిగా ఉంటాయి. ఫ్రిడ్జ్లోంచి తీసి వెంటనే వేసేసాము అంటే అవి అలా తీసి పెట్టేసుకున్నా. ఇంకా ఇవన్నీ వలిచిన తర్వాత అయితే పప్పు అయితే రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా అది ఆవిరైతే తగ్గిపోవాలి కదా. ఈలోపు అయితే ఇలా మ్యాంగోస్ అయితే కట్ చేద్దాము అని మంచిగా తుడుచుకుంటున్నా. యాక్చువల్లీ ఇవి డ్రైగా ఉంటే బాగుంటుంది. మనం బయట పెట్టుకున్న 2-3 days అయితే స్టోర్ చేయొచ్చు. యాక్చువల్లీ 1 week వరకు కూడా చేయొచ్చు అనుకుంటా. కానీ ఫ్రిడ్జ్లో వచ్చిన తర్వాత అలా చేయడం చాలా కష్టం. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అని ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను నేనైతే. ఇంకా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ ఉన్నా. ఇవి కట్ చేయడం అయిపోగానే పప్పు అయితే వెనుక్కుంటున్నాను. ఎందుకంటే పప్పు రెడీ అయిపోతుంది కానీ వెంటనే మళ్ళీ రసం పోపు పెట్టేసి మరిగించాలి కదా, మునక్కాయలు కూడా ఉడకాలి. అందులో మనం స్టార్ట్ చేసిందే 12కి. సో 1కి అంతా అలా ప్రిపేర్ అయిపోయింది అనుకోండి ఫుడ్, మంచిగా ఎంజాయ్ చేసేసేయచ్చు. ఇంకా ఇప్పుడైతే పప్పులోకి కావాల్సినంత సాల్ట్ వేసేసుకొని వెనుక్కుంటా ఉన్నా. నాకు ఏదైనా క్విక్ రెసిపీ అంటే టక్కున గుర్తొచ్చేది అయితే పప్పే అండి. చాలా ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుంది. అండ్ టైం కూడా అస్సలు ఎక్కువ తీసుకోదు. ఇంకా ఇక్కడైతే అంటే రసం కోసం తీసుకున్నా కదా. యాక్చువల్లీ రసం కోసం తీసుకున్నవి ఎప్పుడు నేను మిక్సీలోనే వేస్తాను.
బట్ ఇవాళ ఇలా వినపడానికి రీజన్ అయితే ఆల్రెడీ మిక్సీ జార్ను డ్రై చేసేసుకున్నా చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం. మళ్ళీ ఇది వేసి క్లీన్ చేసి డ్రై చేసుకోవాలి అంటే టైం పడుతుంది. కాబట్టి ఇవాళ కొంచెం కష్టపడదామని డిసైడ్ అయిపోయా. ఇలా వెనుక్కున్నాను అనమాట మొత్తం కూడా. ఇంకా రసం రెసిపీని అయితే చూపించాను. యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువనే చూపించా. అందులోనూ నేను రసం పొడి ప్రిపేర్ చేసినది కూడా పెట్టేశానండి ఆల్రెడీ వీడియో, కావాలి అంటే చూసేయండి. ఇవాళ కొంచెం ఎక్కువగా అంటే ఇలా మునక్కాడలు అయితే యాడ్ చేసేస్తా ఉన్నా. మిగతా ప్రాసెస్ అంతా సేమ్. సో ఇంకా దాన్ని అయితే ఇలా స్టవ్ మీద పెట్టేసి పప్పుకైతే పోపు పెట్టేస్తా ఉన్నా. ఇంకా పప్పుకు పెట్టేటప్పుడే యాజ్ యూజువల్గా రసంకి కూడా పెట్టేస్తాను. రెండిట్లో వేసేది నేను వెల్లుల్లి తిరువాతనే కదా, కాబట్టి రెండిటికి ఇలా వేసేసుకున్నా. పప్పు చాలా కొంచెమే ప్రిపేర్ చేశా కాబట్టి ఇంత అవసరం లేదు. కొంచెం రసంలోకి అయితే వేసేస్తా ఉన్నా. ఇంకా నెక్స్ట్ అయితే పప్పును డైరెక్ట్గా ఈ గిన్నెలోకి తీసుకుంటాను. ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే పప్పు చెడిపోకుండా ఉంటుంది గిన్నె వేడి చేసిన తర్వాత తీసాము అంటే. ఇంకా అందుకే పోపు అందులోనే పెట్టేసి అందులోకే పప్పు వేసేసుకున్నాము అంటే ఇంకా బెటర్ అవుతుంది. ఇంకా ఇలా ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఇంకా చట్నీలోకి వచ్చేద్దామా. ఇప్పుడైతే ఆల్రెడీ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి ఇందులోకి వేసేసుకుంటున్నాం మిక్సీ జార్లోకి. నాకు మిక్సీలో వేసిన దానికంటే దంచుకుంటేనే ఇష్టము. రీసెంట్గా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మ అయితే మంచిగా దంచి పెట్టేసింది అనమాట. వస్తే తీసుకెళ్తుంది, అక్కడ వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మంచిగా తింటుంది నా కూతురు అనేసి. బట్ ఏమైంది, మనం శ్రీశైలం నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ అయితే వచ్చేసాం కాబట్టి తెచ్చుకోలేకపోయాను. ఇంకా అందుకే ఇప్పుడైతే మార్కెట్లో తెచ్చేసుకొని మంచిగా ప్రిపేర్ చేసుకుంటా ఉన్నా. ఇంకా వెల్లుల్లిని మొత్తం కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని, పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కారం కూడా ఎక్కువగానే పడుతుంది. అండ్ మ్యాంగో చాలా పులుపు ఉంది. దానికి తగినట్టు కారము ఉప్పు వేసేసి మిక్సీ అయితే వేసుకోవాలి. అండ్ మిక్సీ వేసుకోమన్నాను కదా అని పేస్ట్ లెక్క చేసుకోకండి, అస్సలు టేస్ట్ ఉండదు. జస్ట్ అలా పల్స్ ఇచ్చి వదిలేస్తే చాలు. కొంచెం కచ్చా పచ్చాగానే ఉండాలి ఈ చట్నీ. అందులో నేను కారం పొడి పైనే వేసా కదా, సో కొంచెం ఒకసారి లోపలికి వెళ్ళేలాగా అలా కలిపేసుకున్నా. లేకపోతే మొత్తం ఓపెన్ చేయగానే మనకు ఘాట్ వచ్చేస్తుంది. ఇంకా అలా పల్స్ ఇస్తా కొంచెం కింద నుంచి తిప్పుతూ మిక్సీలో అయితే వేసుకోవాలి. యాక్చువల్లీ ఇంకా కొంచెం ఎక్కువగానే అయింది. నాకు ఇంతకంటే కూడా ఇంకా పలుకు పలుకుగానే ఉంటే ఇష్టము. బట్ ఏదో అండి వచ్చినట్లు ట్రై చేయడం బెటర్ కదా, అంటే మిక్సీలో ఇంకా తప్పదు. బట్ దంచుకుంటే మాత్రం ఇలా అవ్వదు, డెఫినెట్గా చెప్తా అదైతే. ఇంకా దీనికి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బెటర్, ఎక్కువ రోజులు ఉంటుంది చట్నీ. లేదు అంటే బయట పెట్టేసాము అంటే బూజు వచ్చినట్లు అవుతుంది, కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసాను. పోపు దినుసులు వేసేసుకొని కరివేపాకు వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసిన చట్నీని అంతా వేసేస్తా ఉన్నా. ఈ టైం ఇప్పుడు కన్నా టేస్ట్ చూసాము అంటే కొంచెం ఉప్పు కారం తక్కువైంది యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నేనైతే టేస్ట్ చేసేసాను, కొంచెం కారం తక్కువైనట్లు అనిపించింది. యాక్చువల్లీ పులుపు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగానే పడుతుంది కారం అయితే. సో ఇంకా దీనికి కావాల్సినంత కారంని కూడా యాడ్ చేసేసుకుంటా ఉన్నా. ఇంక ఇప్పుడైతే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి కలిపేస్తా ఉన్నా. ఆ వేడికే ఈ కారం పచ్చిదనం అయితే పోతుంది, ఇంకా మంచిగా మగ్గిపోతుందండి ఈ వేడిలోనే. ఇంకా టేస్ట్ మాత్రం అసలు మాటల్లో చెప్పలేను, డెఫినెట్గా ట్రై చేయాల్సిందే. యాక్చువల్లీ చాలామందికి మంచిగా నోరు ఊరుతుంటుంది ఇది చూస్తూ ఉంటే, నాకు తెలుసు. దీని ఇష్టం ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా కామెంట్ చేసేసేయండి. ఇంకా ఇప్పుడు టైం అయితే 1 అవుతా ఉంది. ఇంకా లేట్ చేయకుండా తినేసేయడమే బెటర్ కదా, అందులోనే ఇష్టమైంది ఉన్నప్పుడు అస్సలు ఆగలేము. ఇంకా ఇప్పుడైతే నేను దీన్ని మొత్తం, అంటే అది యాక్చువల్లీ ఐరన్ ప్యాన్లో కదా నేను పోపు పెట్టింది, నల్లగా అయిపోతుంది అనమాట పులుపు ఎక్కువగా తగిలితే. కాబట్టి వెంటనే తీసేస్తా ఉన్నా చల్లగైన వెంటనే. ఇంకా ఇప్పుడైతే రసం కూడా అయిపోయింది. ఇంకా వెంటనే రైస్ పెట్టేసుకుంటా ఉన్నా. యాక్చువల్లీ బాబుకి తినిపిద్దామని కొంచెం నెయ్యి అయితే ఎక్కువగానే వేసుకుంటున్నాను. నాకైతే ఎంత అవసరం లేదు, ఎందుకంటే నాకు స్పైసీగా ఉంటేనే ఇష్టము. ఇంకా అలాగే పప్పు. యాక్చువల్లీ నిజంగా అండి ప్రతి సమ్మర్లో నేను తినేదైతే ఎక్కువగా ఇదే. రెగ్యులర్గా రైస్ క్వాంటిటీ అయితే తగ్గిస్తాను కానీ, బట్ ఈ చట్నీ ఉన్నప్పుడు మాత్రం అస్సలు కంట్రోల్ చేసుకోలేను. మంచిగా కలిపేసేసుకొని తింటా ఉన్నా. యాక్చువల్లీ ఫస్ట్ అయితే బాబుకి పెడుతున్నాలేండి, కానీ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా అంత నోరూరుతుంది అనమాట ఇదైతే. ఇంకా బాబు కూడా కొంచెం ఏంటంటే ఇలాంటి డిఫరెంట్ టేస్ట్లు ఎంజాయ్ చేస్తాడు. బట్ ఇప్పుడే ఫస్ట్ టైం పెట్టడం అయితే మంచిగానే ఎంజాయ్ చేశాడు ఈ ఫుడ్ని అయితే. ఇంకా వాడికి తినిపిస్తూ ఉంటేనే నాకు నోరూరిపోతూ ఉంది. సో నేను కూడా వాడికి పెట్టేసి కొంచెం తిందాము అనేసి అయితే రెడీగా ఉన్నా అనమాట. బట్ నేను ఒక్కసారి నోట్ చేసుకున్నాను అంటే ఆపలేను, అందుకే ఫస్ట్ వాడికి పెట్టిన తర్వాత తిందామని ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నా. అందులో ఇష్టమైంది ఉన్నప్పుడు ఆపడం చాలా కష్టం.
ఫైనల్గా నా టర్మ్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే టేస్ట్ చూస్తూ ఉన్నా. అసలు ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేను. నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్లోనే మీకు అర్థమైపోవాలి, అంత బాగుందనమాట. పప్పు కంటే కొంచెం ఎక్కువగా చట్నీనే కలుపుకుంటాను. పప్పు లేకున్నా పర్లేదండి, ఈ చట్నీ ఉన్నప్పుడు అంత ఇష్టం అనమాట. ఇంకా ఫైనల్గా పెరుగన్నం చట్నీ, అలాగే బాబు కోసం అయితే మునక్కాయలు వేసేసుకున్నా. ఇలా ఈ సాటర్డేని అయితే మేము ఎంజాయ్ చేసేసాము. మరి మీ ఈ సాటర్డేని ఎలా గడిపారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.